నా కఠినమైన మాటలు మిమ్మల్ని మారుస్తాయని అయితే నేను అనుకుంటున్నా. వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? చూడండి. మీ హెల్త్ మొత్తం డిస్ట్రాయ్ అయిందా? మీరు దీన్ని చూడండి. మీరు ఈ వీడియో చూడండి, మీరు గ్యారంటీ మారుతారు. హర్ హర్ మహాదేవ్. నేను అర్జున్ దేవన్. వెల్కమ్ టు వేదిక్ ఫిట్ XS1. మీరందరూ తమ్నేల్ చూసి వచ్చారు కదా. తమ్నేల్ చూసి వచ్చినందుకు మిమ్మల్ని డిసప్పాయింట్ మాత్రం చేయను. మీకు 100% అది మీకు యూజ్ అవుతుంది. ఖర్చు లేకుండా వెయిట్ లాస్ అవ్వచ్చు నాలాగా. ఇదే కదా మీరు చూసి వచ్చింది. చలో ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో మొత్తం చూడండి. 102 కేజీల నుంచి 65 కేజీలు ఎట్లా వచ్చినా అనేది చెప్తా. ఇప్పుడు మాత్రం 71.750 గ్రాములు ఉంది ఇవాల్టిది. నేను ఇవాల్టిది కూడా మీకు ఇంకో వీడియోలో నేను ఆల్రెడీ వీడియో కూడా రికార్డ్ చేసి స్టార్ట్ చేసిన. అది 1 lakh స్కిప్ ఛాలెంజ్ అని చెప్పి స్కిప్పింగ్ ఛాలెంజ్ స్టార్ట్ చేసిన ఈరోజు December 4th పౌర్ణమి, మంచి రోజు కదా. అందుకని 65 కేజీల దాకా తగ్గి మళ్ళీ 71కి ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారా? నేను సెప్టెంబర్ నుంచి డైట్ చేయట్లే. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 నెలలు నేను అద్భుతంగా తిన్నా. అంటే ఈ మధ్యలో 6 నెలలు తినని తిండి మొత్తం 3 నెలల్లో తినేసిన. ఇక అసలు ఏం కథ అనేది మొత్తం అర్థమైపోయిన తర్వాత 7 కిలోలు 3 నెలల్లో 7 కిలోలు పెరిగిన. సో ఇక సాలు పెరిగింది చాలని చెప్పి మళ్ళీ తగ్గించుకుందామనే ప్రాసెస్లో నేను ఉట్టి మాటలు చెప్పడం కాదు, అది మీకు కూడా అర్థమవుతుంది, మీకు కూడా ఉపయోగపడాలనే ఆలోచనతోనే నేను వీడియోస్ చేద్దామని స్టార్ట్ చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా గురించి చెప్పుకోవాలి. నేను తినిపోతుంది. ఎన్టీఆర్ సార్ ఉన్నారు కదా, ఆయన కూడా ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఒక్కరే తినేవాళ్ళు అని అంటారు కదా. నేను కూడా అట్లా అంటాను. ఇక్కడ అది ఫిక్స్ అయింది తిండి. వెయిట్ లాస్ కానీ, వెయిట్ గెయిన్ కానీ, హెల్త్ స్పాయిల్ కానీ ఒక్కటే ఒక విషయం మీద డిపెండ్ అయి ఉన్నది. ఒకటి కాదు, చాలా ఉన్నాయి, కానీ మెయిన్ డిపెండ్ అయి ఉన్నది తిండి. ప్రపంచంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, వన్ ఆఫ్ ద స్వీటెస్ట్. తిండిని ఎట్లా పొగొడతాం? పొగడనిక రాదు, కానీ వన్ ఆఫ్ ద వరస్ట్ కూడా తిండి. ఈ మాట ఎందుకంటున్నా అంటే, మంచి తిండి ఎంత తిన్నా ఏం కాదు. ఇప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు బాడీ ఎంత ఫిట్గా ఉంటుంది. మరి ఎందుకు కాలేజ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన దాడే మనం మెల్లమెల్లగా మన పొట్ట, బట్ట అన్నీ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే మనం మన మీద కాన్సన్ట్రేట్ చేసేదానికన్నా మన మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంటాం. వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, అది ఇది. దీనిల వల్ల మొత్తం ఎంజీ అవుతుంది. ఈ క్లాస్లో నేను చేసినవి చెప్తున్నా. నేను మీకు ముందే చెప్తున్నా, మీరు గట్టిగా గుర్తుపెట్టుకోండి. నేను ఎవనో ఎక్స్పీరియన్స్లు యూట్యూబ్లలో చూసి నేను మీకు చెప్తలేను. ఫస్ట్ పాయింట్. రెండోది, నేను నా జీవితంలో నేను అనుభవించిందే నేను మీకు చెప్తా. నేను ఏదైతే ఫీల్ అయినానో, నేను ఏదైతే బాధపడ్డానో, ఈ వెయిట్ లాస్ కానీ, మెంటల్ స్ట్రెస్ కానీ, ఏవేవో వీడియోస్ చూసుకొని అసలు వాడి జీవితంలో బరువే పెరిగి లేకుండా ఉంటాడు. వాడు వెయిట్ లాస్ గురించి మనకు చెప్తాడు. ఇట్లాంటి వాళ్ళ వీడియోలు చూసి నేను కూడా మోసపోయాను. ఎందుకంటే వానికి తెలియదు వాడు ఏం చేస్తాడో. వాడు ఏదో న్యూట్రిషన్ కోర్స్ ఏదో చేసి ఉంటాడు, ఏం తింటే ఏమవుతుందో వానికే తెలియదు. నేను మస్తు మంది డైట్లు చెప్పే వాళ్ళ విన్నా. 2 సంవత్సరాలు తనలాడినా. నేను 2023 నుంచి నేను బరువు తగ్గాలనే ఆలోచనలో ఉన్నింటి. తగ్గుతాము. ఒక 5 కిలోలు తగ్గుతాము, 6 కిలోలు తగ్గుతాము. హార్డ్లీ 10 కిలోలు తగ్గుతాము. మొదలకే మనం బాగా తిండి తింటాం కదా, 10 కిలోలు తగ్గుతాం, మళ్ళీ 3 నెలల్లో 10 కిలోలు పెరుగుతాం. సింపుల్ లాజిక్. నేను మీకు చెప్పేది ఒకటే, ఎవడైతే ఎక్స్పీరియన్స్తో చెప్తారో, నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా. విఆర్కే డైట్, విఆర్కే సార్ ఎక్స్పీరియన్స్తోనే చెప్పేట. ఆయన తెలుగు సూపర్ హ్యూమన్ శ్రీనివాస్ గారు, ఆయన కూడా చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తాడు. ఆయన తగ్గిండు కదా, ఆయన తగ్గి చెప్తున్నాడు. ఇవి ఎట్లా అంటే, ఎవరైతే వాళ్ళ జీవితంలో ఎక్స్పీరియన్స్ చేసి చెప్తారో వాళ్ళ వీడియోస్ కానీ, వాళ్ళ మాట కానీ వినండి. నేను మాత్రం నేను అనుభవించింది, నేను ఏదైతే చేసినానో అదే నేను మీకు చెప్దామని నేను ఫిక్స్ అయ్యి ఈ వీడియోస్ చేస్తున్నా. వెయిట్ లాస్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ మారండి అని ఎందుకు చెప్తున్నా, మనం ఇక్కడ ఫిక్సే చేయం. ఇక్కడ ఫిక్స్ చేయకుండా చలో ఇవాళ వెయిట్ లాస్ స్టార్ట్ చేద్దాం. నేను 2 ఏళ్ళు తనలాడిన 2 long years
చాలా కష్టమైన పని. 2023 డిసెంబర్ 9కి నేను డైట్ స్టార్ట్ చేసిన. అప్పుడు నేను 104 కేజీలు నింటి, 42 నంబర్ ఉండే నా పాయింట్. ట్రిబుల్ ఎక్సెల్ టీషర్ట్లు వేస్తుంటాయి నా దగ్గర, ఇంకా ఉన్నాయి. ఎప్పుడైనా నేను మీకు చూపిస్తా. టీషర్ట్ల నుంచి ఇక్కడ దాకా వచ్చిన. ఇప్పుడు వేసుకుంటున్నా. అందరు అంటారు ఇది తినండి మారుతారు, అది చేయండి మారుతారు. కాదు, మీ మెదడుని స్ట్రాంగ్ చేయండి. మెంటల్లీ వెన్ యు ఆర్ ఫిట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. మనము అంత వెయిట్ లాస్ కానీ ఏదైనా చేయాలి అంటే మనం పొట్టను మార్చుకొని మనం తిండి తినకుండా అంటారు కదా, ఎక్సర్సైజ్ అక్కర్లా, అది అక్కర్లా, ఇది లేదు. అది కరెక్టే. నువ్వు ఎంత వెయిట్ లాస్ చేయాలి అని అనుకుని ఎంత ఎక్సర్సైజ్ చేస్తావో, ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత అంతే తిండి తింటాం. ఇది ఫ్యాక్ట్, ఇదే నిజం. నేను అబ్జర్వ్ చేసింది చెప్తున్నా. జాయిన్ అయినా రోజుకు 5 కిలోమీటర్లు నడవనికి శాత కాకుండా 5-6 కిలోమీటర్లు నడిచిన. మోకాలు నొస్తుండే, బా ఎట్లా అంటే కాళ్ళు చేతులు ఇట్లా పీక్తుండే. ఫస్ట్ పాయింట్ ఇక్కడ నేను బరువు తగ్గిన. ఫస్ట్ పెన్ను పేపర్ తీసుకోండి, ఇక్కడ ఏం ఫిక్స్ చేయాలో రాయండి. నేను వెయిట్ లాస్ అవ్వాలి, నేను రోజుకి ఇంతే తిండి తినాలి, నేను ఇట్లా నిద్రపోవాలి. ఈ 3 పాయింట్స్ నేను ఇప్పుడు చెప్తాను. రెండోది ఫుడ్. చాలా రకాల డైట్స్ ఉన్నాయి, చాలా రకాల డైట్స్. కీటో డైట్ అని, ఫ్యాట్ డైట్ అని, ఇంకా ఏవేవో జీరో కార్బ్ డైట్ అని. వీరమాచినేని రామకృష్ణ గారి డైట్ అది ఒక రకంగా ఉంది, అది కొబ్బరి నూనె డైట్. నేను అది చేసిన 10 కిలోలు తగ్గిన. 2023లో డిసెంబర్ 9 స్టార్ట్ చేసిన అన్న కదా, ఆల్మోస్ట్ 2 నెలల లోపల 10 కిలోలు తగ్గిన. కానీ 10 కిలోలు తగ్గినాని యాహూ అని అనుకుంటాం కదా, బలం మొత్తం పోతుంది. ఎందుకు తెలుసా? ఎప్పుడైతే నువ్వు డైట్ మానేస్తావో, ఎప్పుడైతే మళ్ళీ ప్లేట్లు తింటామో, 2 నెలల 10 కిలోలు తగ్గింది కదా, 3 నెలల 10 కిలోలు పెరుగుతుంది. ఇగో బరువు తగ్గినాం కదా అని చెప్పి మళ్ళీ కొత్త బట్టలు కొనుక్కోకండి, మొత్తం ఎంజీ అవుతుంది. ఎందుకు తెలుసా? మనం ఎప్పుడైతే డైట్ ఆపేస్తామో అప్పుడు మళ్ళీ వెయిట్ పెరుగుతాం, మళ్ళీ ఆ బట్టలే మన పాత బట్టలే మళ్ళీ దిక్కు. బ్యాలెన్స్డ్ డైట్ ఎవరు చెప్తారు? బ్యాలెన్స్డ్ డైట్ కావాలంటే ఏడికి పోవాలి? న్యూట్రిషనిస్టులకు తెలుసా అసలు వాళ్ళ శరీరం ఎట్లా ఉంది, వాళ్ళకు ఎట్లాంటి డైట్ ఇవ్వాలి, వాళ్ళు సజెస్ట్ చేస్తారు. నేను పేర్లు చెప్పాను, బాగానే ఖర్చు పెట్టినా. నేను న్యూట్రిషనిస్టుల దగ్గరికి, వీళ్ళ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు చెప్పేది చేస్తే నా బాడీ అసలు రెస్పాండే కాలే. నువ్వు ఇది తిను, అది తిను, మస్తు పైసలు ఖర్చు చేసిన. ఇగో మార్కెట్లో వెయిట్ లాస్ అని చెప్పి అవి పౌడర్స్, టాబ్లెట్లు ఇస్తారు. పొద్దుగా లేచి ఇంత కప్పు పౌడర్ వేసుకొని వేడిని కొంచెం నీళ్ళలో కలుపుకొని తాగేయండి, తిన్న తర్వాత ఈ గోళీలు వేసుకోండి. నేను అని చూసిన. నేను చూసిరు చూడు ఫోటో, అది 98 కిలోలు ఉన్నా. 2025 ఫిబ్రవరిలో నేను కుంభమేళ పోయినప్పుడు ఫోటో అది. రెండో పాయింట్ ఫుడ్ మేనేజ్మెంట్. మీ బాడీకి ఎంత ఫుడ్ ఇవ్వాలి? అదే అందరు అంటారు కదా 2000 క్యాలరీస్ ఇవ్వాలి, దానికన్నా ఎక్కువ ఇస్తే బాడీకి స్ట్రగుల్ అవుతుంది అని. నిజం చెప్పాలంటే 2000 క్యాలరీస్ బాడీకి చాలా ఎక్కువ అనిపిస్తుంది. మనం ఏం మోసుకుంటా కూలి పని చేస్తారు కదా, వాళ్ళు 2000 కాదు 4000 క్యాలరీస్ తిన్నా కూడా వాళ్ళ బాడీకి తక్కువే, వాళ్ళు లావు గారు. ఎందుకు? పొద్దుటి నుంచి సాయంత్రం దాకా పని చేసుకుంటూ ఉంటారు కాబట్టి. బరువు మోస్తున్నామో వాళ్ళు ఎక్కువ తిన్నా నడుస్తుంది, మనం బరువు పని చేస్తలేం. పోనీ మనం జిమ్ముకు ఏమైనా ఎత్తుతున్నామా? మనకు తిండి కావాలి. ఫస్ట్ ఈ తిండి అనే కాన్సెప్ట్ని మైండ్లో నుంచి పక్కన పెట్టండి. తిండి ఎట్లా బంద్ చేయాలో చెప్తా, సింపుల్. కడుపుకి తిండి అక్కర్లా, నాలుకకు కావాలి. ఈ నాలుక మీద రుచి ఉంది కదా, దాన్ని చంపేయండి. నేను డైట్ చేసేటప్పుడు తినాలని ఆరాటం ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియక ఓ రోజు ఊళ్ళో ఉన్నప్పుడు నేను 2 వేపాకులు నమిలిన. ఆ చేదు దాదాపుగా 1 గంటన్నర 2 గంటల దాకా అట్లే ఉంది. సో ఆ 2 గంటలు నాకు కనీసం నీళ్ళు తాగబుద్ధి కాలే. నాకు ఒకటి అర్థమైంది, ఓహో ఈ తిండి అవని మానేయాలంటే వేపాకులు తినొచ్చు. ఇక నేను ఊర్లో ఉన్నప్పుడేమో 2-3 వేపాకులు నమలేస్తుంటే తినాలని అనుకున్నప్పుడు, బయట ఉన్నప్పుడేమో నీమ్ టాబ్లెట్లు ఉన్నాయి. బాగా తినాలనిపించినప్పుడు ఏం చేస్తా అంటే ఒక నీమ్ టాబ్లెట్ నాలుక మీద పెట్టేస్తా. 1 నిమిషంలో అది చేదు స్టార్ట్ అవుతుంది. దాన్ని మెల్లగా
మింగుతూ ఉంటా. కానీ టాబ్లెట్ మింగేయను, నాలుక మీద మనం గోలి సప్పరించినట్టు సప్పరిస్తా. దానివల్ల ఏంటంటే ఫస్ట్ తినాలి అనే యావ తగ్గుతుంది. నేను 1 నెల చేసిన, ఐ థింక్ 25 days 26 days చేసిన, నాకు తినాలని మోజు తగ్గిపోయింది తెలుసా. దానిపాకు నమ్మడం, వేపాకు టాబ్లెట్లన్నీ మానేసిన. సో తినాలనే యావ తగ్గాను ఇక్కడి నుంచి. ఇదేం చెప్తుంటుంది, అరే నా కొడక నువ్వు రోజు తింటావు కదరా, ఇయ్యాలెందుకు రా తింటలేవు అని అంటుంది. మీరు దీన్ని నమ్మకండి, మీరు దీన్ని నమ్మండి. అందరికీ అర్థమయ్యే భాషల మామూలుగా చెప్తున్నా. దీన్ని కామెంట్లు చేసి పాడు చేయకండి. ఎందుకంటే పని చేయడానికి చేతగానోడే మాటలు అంటాడు అని నా ఫీలింగ్. మీకు చేయడానికి చేతనవుతుందా నాతో కలిసి నడవండి. ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేద్దాం. హాస్పిటల్లో పడి దారుణంగా డిస్ట్రాయ్ చేసుకునేదానికన్నా నా కఠినమైన మాటలు మిమ్మల్ని మారుస్తాయని అయితే నేను అనుకుంటున్నా. వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? చూడండి. మీ హెల్త్ మొత్తం డిస్ట్రాయ్ అయిందా? మీరు దీన్ని చూడండి. మీరు ఈ వీడియో చూడండి, మీరు గ్యారంటీ మారుతారు. ఎట్లా కంట్రోల్ చేయాలో కూడా చెప్పిన. సో ఇక మన చుట్టూ ఉన్న కండిషన్స్ చెప్తా. కొన్ని జాగ్రత్తలు ఏంటి తెలుసా? మొహమాటానికి తిండి తినడం మానేయండి. మరుసటి రోజుకి 2 కిలోల 800 గ్రాములు పెరిగింది. వెయిట్ లాస్ చేయాలనుకుంటున్నారా? మొహమాటానికి పోయి తిండి తినకండి. మీకు అర్థమై ఉంటుంది మొహమాటానికి పోయి ఏంది అనేది. సో ఇది నిజమే. బయటికి పోయినామా, దోసగాడు చెప్పా, లేకపోతే పిల్ల చెప్పే, సమోసాలు తిందామా, పిజ్జాకి వెళ్దాం కదా, నాకైతే పిజ్జా క్రేవింగ్స్ వస్తున్నాయి, బర్గర్ క్రేవింగ్స్. ఇట్లాంటి క్రేవింగ్స్ వాళ్ళని ఫస్ట్ ఇడిచిపెట్టండి. లైఫ్ని ఎంజీ చేసి పడేస్తారు. ఈ క్రేవింగ్స్ అని అంటారు చూడు, వాళ్ళని బ్రేకప్ చెప్పండి. నేను సీరియస్గా చెప్తున్నా. పెండ్లం ఉందా, పెండ్లాన్ని బ్రేకప్ చేయలేం, కానీ పెండ్లంకి చెప్పండి ఇగో ఇది పరిస్థితి అని. అయినా మీరు బక్కగా అయితే మీ పెళ్ళం మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుందిలే. ఎందుకంటే నా మొగుడు బక్కగా ఉండాలి, ఆమె కూడా ఉంటుంది కదా. గర్ల్ ఫ్రెండ్ ఏముందబ్బా, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది, విడిచిపెడతారు గ్యారంటీ. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఏ రోజు నువ్వు పెళ్లి చేసుకుందామని అనుకున్న రోజు ఫస్ట్ చెప్పేది ఏం తెలుసా? నువ్వు ఇంత వెయిట్ ఉన్నావు, మా ఇంట్లో నచ్చావు. ఈ క్రేవింగ్స్కి తిండి ఇంత కింటాలు తిన్నప్పుడు క్రేవింగ్స్కి అంత బాగానే ఉంది. సో క్రేవింగ్స్ అనే గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే ఫస్ట్ ఇడిచిపెట్టండి. నేను లావుగుండేటోళ్ళకి చెప్తున్నా ముందే. లావుగున్నారా? మీరు ఒబేసిటీలో ఉంటే మాత్రం మీ గర్ల్ ఫ్రెండ్స్ని, క్రేవింగ్ గర్ల్ ఫ్రెండ్స్ని ఇడిచిపెట్టండి. అందరూ అట్లే ఉంటారని నేను అనట్లే, మంచోళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే నా లైఫ్లో కూడా మంచోళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రోద్బలం లేకుండా అయితే నేను, ఎందుకంటే ఒక్కోసారి పిచ్చి లేచి కడుపు మాడి ఏం చేయాలో తెలియక ఫోన్ చేసినప్పుడు నేను ఏడ్చిన కాలం కూడా ఉన్నది. నన్ను ఎంకరేజ్ చేసిరు, ఏం కాదు మంచిగా అవుతుంది, ఇట్లా ఎంకరేజ్ చేసిరు. నా లైఫ్లో ఉన్న వాళ్ళు నన్ను మస్తు ఎంకరేజ్ చేశారు నా ఫ్రెండ్స్. నువ్వు ఏదన్నా డైట్ చేస్తున్నప్పుడు తాగినావు అనుకో, మనం తాగితే కొంచెం తాగుతామా, ఈ పాలు కావాలి గింత, తాగి ఊగి పడి ఇట్లుంటుంది మన పరిస్థితి. సో డైట్లో ఉన్నప్పుడు తాగకండి. డైట్లో ఉన్నప్పుడు తాగితే డైరెక్ట్ లివర్ ప్రాబ్లం అవుతుంది. పార్టీస్కి అస్సలు పోకండి అబ్బా. ఊక పార్టీస్కి పిలుస్తున్నారు అనుకో, అసలు పోకండి. నువ్వు లాగున్నావా, డైట్ చేయి. డైట్ ఏంది? తక్కువ కార్బోహైడ్రేట్ తిను, అంతే సింపుల్. ఏమన్నా తిను. లో కార్బ్ డైట్ ఆల్వేస్ బెటర్ డైట్. ఎందుకంటే మీరు కొర్రలు సామెలు ఇట్లాంటివి తింటే అంత ఎక్కువ లావు కాదు తెలుసా. నేను మధ్యలో కొర్రలు సామెలు తిన్నా. ఎన్నో డైట్లు ఉన్నాయి. అన్ని డైట్లల్లో ఏదో ఒక మర్మం అయితే ఉన్నది. సో ఏదో ఒక డైట్కి ఫిక్స్ కాండి. వెయిట్ లాస్ ఎలా మొదలు పెట్టాలి? వెయిట్ లాస్ ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. ఆల్రెడీ నేను మీకు చెప్పిన. ఓకే, ఇక్కడ నుంచి మొదలుపెట్టినాక పరిస్థితులు ఏంది చెప్పినా కదా. మొమాటానికి తిండి తినకండి, పార్టీలకు పోకండి, మొదలుపెట్టిన పరిస్థితి ఇది. వెయిట్ లాస్ అంటే వెయిట్ లాస్ ఒక్కటే ఇది చేసుకోకండి. నేను చేసిన పొరపాట్లు నేను మీకు చెప్తున్నా. వెయిట్ లాస్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే లోపల ఏమేమి ఉంటాయో తెలియదు. నాకైతే తెల్లగడ్డం వచ్చింది. ఇగో అవి బాడీకి చాలా ఏవో మిస్ అయినట్టున్నాయి.
మనం ఇవే ఏదైతే పట్టుకొని కూర్చున్నామో అవే తినడం వల్ల అవే చేయడం తాగడం వల్ల బాడీకి కావాల్సిన చాలా మిస్ అవుతాయి. అండ్ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ నేను వాడలే, సో చాలా మిస్ అయిపోయినాయి. మల్టీవిటమిన్స్ నాకు పడట్లే. ఒక్క టాబ్లెట్ వేసుకున్నా కూడా 100% వామిటింగ్ అవుతుంది. మంచి కాస్ట్లీవి వాడిన విఆర్కే వాళ్ళవి వాడిన సమ్ మంచి టాబ్లెట్లు వాడిన మల్టీవిటమిన్స్వి, కానీ నాకెందుకో పడట్లే. నా బాడీకి మల్టీవిటమిన్ పోయిందాడే వామిటింగ్ అవుతుంది. నేను చాలా దాదాపుగా ఒక 3-4 బ్రాండ్ టాబ్లెట్లు చూసిన, ప్రతి టాబ్లెట్ అట్లే అవుతుంది. నాకెందుకో అడ్జస్ట్ కాక నేను మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఆపేసిన. మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఆపేయడం వల్ల తెల్లగడ్డం వచ్చింది, వెంట్రుకలు తెల్లగాయినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ లాస్ అవ్వడం ఏందో కానీ వెంట్రుకలు ఇట్లా అయింది. నేను మస్తు ఫీల్ అయినాయి. కొన్ని అమ్మ తెల్ల వెంట్రుకలే లేవు, 6 నెలలనే తెల్ల వెంట్రుకలు వచ్చినాయి అనే ఫీలింగ్ వచ్చింది. సో మల్టీవిటమిన్ టాబ్లెట్స్ గ్యారంటీ తీసుకోండి. ఏ డైట్ చేసినా మల్టీవిటమిన్ తీసుకోవాలి. నేను మిస్టేక్ చేసిన, మీరు చేయకండి. సో ఇంకా ప్రతి వీడియోలో వెయిట్ లాస్ ఎట్లా అవ్వాలి, ఏం చేయాలి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతా. మీరు కూడా నాతో పాటు ఉండండి.